ఏంటండి మీరు వేళాపడలేదా? నీలాంటి అందమైన పిల్ల ఉంటే వేళాపాలు ఎందుకుంటాయి? అబ్బా వదలండి. రాత్రంతా ఏం చేసిర్రు? ఇప్పుడు పని చేసుకోవద్దా? నేను ఎక్కడ పని అక్కడే ఉంది. కాదని నీ పని సల్లకుండా తర్వాత వేసుకోవచ్చు కానీ నన్ను దూరం పెట్టకి. బాబీ ఓయ్ నిన్నే బండి తర్వాత తుడుచుకుంది గాని పోయి పాల ప్యాకెట్ తీసుకురా, చాయ్ పెడతా. ఆ బండి తల దీపం మరి. అగో షాప్ ఇక్కడనేనా? నడుచుకుంటూ పోలేవా? పోయి రాపో. సరే పోతుంది. అరే నాకు కూడా కావాల పాల ప్యాకెట్. ఈ బాగా పోతుండు, చెప్తా అయిపోదు. సర్లే నేనే తెచ్చుకుంటది. పాల ప్యాకెట్ ఉందా? చిన్నది ఇవ్వండి. ఏ ప్రీతి, నువ్వేంటి ఇక్కడ? రాజు మా ఇల్లు ఇక్కడే. అవునా? కాలేజీలో అప్పుడెప్పుడో చూసినా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. వాట్ ఏ సర్ప్రైజ్. అవును, నేను కూడా నిన్ను చూసి సర్ప్రైజ్ అయినా. అవునా? అగో ప్రీతి, నీకు పెళ్ళయిందా? అవును అయింది. బహుశా నీకు పెళ్లి కాకపోయి ఉంటే నేనే చేసుకునేటోని. మంచి సంబంధం అని పెళ్లి చేసిరు మా అమ్మ నాన్న. ఇప్పుడు కనబడంగానే ఎటేటో మాట్లాడుతున్నావు. ప్రీతి, నీ నెంబర్ ఇవ్వవా? నువ్వు గుర్తొస్తే నీకు కాల్ చేసి మాట్లాడతా. గుర్తొస్తూనే మాట్లాడతావా లేకపోతే మాట్లాడవా? ఏం మాట్లాడతా, నెంబర్ చెప్పు కదా. సరే కొట్టుకో. చెప్పు. 96. ఓకే మరి కాల్ చేస్తా. బాయ్. బాయ్. ఏమండి ఇంటికి ఎప్పుడు వస్తారు? నాకు చాలా బోర్ కొడుతుందండి, తొందర రండి. నేను రావడానికి ఇంకో నెల రోజులు పడుతుంది. ఎప్పుడైనా ఇట్లే చెప్తారా? ఊకి ఇవే మాటలు చెప్తారు, రావచ్చు కదా. అరే చెప్పినా కానీ నెల రోజులు పడుతుందని ఓపిక పట్టు. నువ్వు ఊకే ఇట్లా అన్నావు అనుకో, నీకు విడాకులు ఇచ్చి నేను పోతా మా ఇంటికి. అరే గట్లంటావేంది? నేను పట్నం వచ్చి పని చేసేది ఎవరి కోసం? నీ కోసం కాదా? నీకు మంచి దసరాకు చీరలు బంగారం తీసుకొత్తనే. మా బుజ్జి కదా, మా బంగారం కదా. సాల్తీ చెప్పిన కాడికి ఆ మాటలు. సరే సరే, మా సారు ఫోన్ చేస్తుండు, మళ్ళీ తాగు. ఎప్పుడు చూసినా ఇట్లే చేస్తాడు. బాగా
ఈసారి కూడా రాకపోతే అన్నట్టే విడాకులు ఇచ్చి పోతా. ఏమైంది ప్రీతి? ఎందుకు ఫోన్లో విడాకులు అంటున్నావు? మరిది ఎప్పుడు వస్తాడంట? అక్క ఇంకా నెల 2 నెలలు పడుతుందంట అక్క. నన్ను చూస్తే ఆయనకు జాలే అనిపిస్తలేదు. ఇగో ప్రీతి, మన ఇంటి వెనకాల గా విజయ లేదు? ఏమైంది అక్క? ఏమైందా? ఇగో దాంతో పనిపడి దాని ఇంటికి పోయేసరికి అది ఎవరితోనూ సరసాలాడుతూ ఒకటే ఇకలు పక్కపక్కలు. అవ్వా, విజయ గిసొంటిదా అని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. అవునా అక్క? మరి వాళ్ళ బర్త్డే వేయండు. గా అన్ననా లారీ మీద పోతాడు, ఎప్పుడొస్తాడో ఏమో పాపం. అవునా అక్క? అయితే మై గాని ఛాయ్ పెట్టుకున్నావా? అక్క ఇప్పుడే పాల ప్యాకెట్ తీసుకొచ్చిన, ఇప్పుడే పెట్టుకుంది ఆయన. సరే, ఒక్కదానివే ఉంటావు పైలం మరి. ఏమైనా కావాలంటే నాకు చెప్పు. సరే అక్క. సరే, ఉంటా. హలో రాజు, చెప్పు. ఏం చేస్తాను? ఏముంది రాజు, ఏం లేదు, నీ గురించి ఆలోచిస్తున్నా, కాల్ చేయాలి. అవునా? తిన్నావా మరి? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా. ఇంకా ఏం సంగతి? చెప్పాలి మీరు. సరే మరి, ఉంటున్నా. ప్రీతి చెప్పత్తా. ప్రీతి 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 అక్క. ప్రీతి, ఏంటిది అక్క? ఏం లేదు ప్రీతి, మా తమ్ముడు దేవుని చేసుకుంటున్నారట, మమ్మల్ని రమ్మన్నాడు, అందుకే మేము మా అవ్వగారింటికి పోతున్నాం. నువ్వు కూడా వస్తావా? లేదక్క, మీరు వెళ్ళండి, నేను రాను. సరే, మేము పోయి రేపు వస్తాం, జాగ్రత్త మరి, ఒక్కదానివే ఉంటావు. సరే సరే మరి, ఏం అవసరం ఉన్నా ఫోన్ చేయి. హలో రాజు, ఒకసారి ఇంటికి రావా, నీతో మాట్లాడాలి. అవునా? ఇప్పుడే వస్తున్నా. సరే. ఈ మాట కోసమే ఇక్కడ వెయిటింగ్. వస్తున్నా.
హాయ్ ప్రీతి. హాయ్ రాజు. రా రాజు, అక్కడనే ఉన్నాం, లోపలికి రా. ప్రీతి, మీ ఆయన ఎక్కడ ఉంటాడు? మా ఆయన సిటీలో ఉంటాడు. అసలు నా మీద పట్టింపు ఉండదు, ప్రేమనే ఉండదు అసలు నా పైన. అవునా? సరే అని ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పక్కకి మా అక్క మా బావ ఉంటారు. పొద్దున్నే ఊరికి వెళ్ళిర్రు. ప్రీతి, ఏ మాట కా మాటే కానీ నువ్వు మస్తు అందంగా ఉంటావు. ఏందయ్యా గిది? గింతంత కళ్ళు కోసం మా తమ్ముతో గొడవ పెట్టుకొని ఇట్లా ఇంటికి తీసుకొస్తావా? లేకపోతే ఏందే? అవు నాకు అదే కావాలి, నాకు మర్యాద అంటే అదే. తిప్పిపోతే నాకు ఏమనిపించదా? అవునే, అలా బామరికి ఏమో తెప్పించి పెట్టిండు, నాకు అద్దా మరి. అదేందయ్యా గట్లా మాట్లాడుతావు? ఎప్పుడైనా తక్కువ చేసిండా? ఎప్పుడు చేయద్దు, ఎప్పుడైనా కాదు, ప్రతిసారి అట్లా చూసుకోవాలి. అది కాదయ్యా, ఇంటికి పెద్దల్లుడంటే కొడుకు లెక్క ఉండాలి. ఏదొచ్చినా కొంచెం ఓర్చుకోవాలి కదా. వాడికి తెలియకో ఏదో ఏదో పనిలో మర్చిపోయి ఉంటాడు. గింతంత మాత్రం దానికి గిట్లా అలిగి తీసుకొస్తావు నన్ను? ఏంది తెలియకనా? మరి ఆయన బామ్మరికి తెప్పించిండు, అది తెలియకనేనా? అవునే, నీ తమ్ముడిని వెనకేసుకురా చెప్తుండేనా? నీకెంత చెప్పినా గింతేలే. ఛీ, ఓ తమ్ముడు చెప్ప సాతాగా నా మీద అయితే అడుగుతాను ఏందో. మరి మోగ బాధపడడం లేని లేదు. ఇక చాలతి ఆపు. తీసుకొచ్చినావు కదా మళ్ళా ఇంటికి. సీత ఏంది? ఇరా, ఈ బండి వెళ్ళి దగ్గర ఎవరిది? ఎవరు వచ్చినట్టున్నారు ఏంటి? ఎవరు వస్తారు? ఎవరు వస్తారు మరి లేనప్పుడు నాకు అర్థం కాదు. ఇక్కడ చెప్పులు కూడా ఉన్నాయి. అదే కదా మరి, చూద్దాంపా. ప్రీతి, బయటికి రా. అరే ఎవరా నువ్వు? బయటకు వెళ్ళు. రేయ్, అసలు ఎవరా నువ్వు? నాది తప్పే అన్న. అది అక్క, ఎవ్వరికి చెప్పకక్క, ప్లీజ్ అక్క. ఓహో, నువ్వు చేసింది పెద్ద ఘనకార్యం అని ఎవ్వరికీ చెప్పొద్దా? చెప్పు, అడుగుతాను కదా. మీ తమ్ముడు ఎన్ని రోజులు అవుతుంది నా నుంచి దూరం ఉండబట్టి? ఏంది మా తమ్ముడు దూరం ఉండి ఇట్లా చేసావా? ఏ నీకోసమే కదా దూరంగా నాన్న కష్టాలు పడేది. నీ ఫోన్ చేశాక వెంటనే మాకు ఫోన్ చేసి ఏమంటాడు తెలుసా? అన్నా, దాన్ని చిన్నపిల్లల మనస్తత్వం, మంచిగా చూసుకోరి, ఏం మాట్లాడే కడుపులో పెట్టుకోరని చెప్పి. ఇదేనా నువ్వు చేసేది? నిన్ను కావాలని దూరం పెడుతున్నాడు, నీకోసమే, నిన్ను మంచి ఉంచాలని. వాడు ఏమన్నా తెలుసా ఇంకా? అన్నా, నేను అక్షరంగా దాన్ని తీసుకుపోయాక కూడా అది సుఖంగా బతకాలే, అందుకోసం నేను ఇంత కష్టపడుతున్నాను. కానీ నువ్వు గిరా చేసేది ఈ విషయానికి చెప్తే సత్తా బాత్రం ఎరికాయండి కదా. ఏం మనుషులు ఉన్నదండి? ఇంటెనక విజయ కిసంటి పని చేస్తేనే నాకు విన్నందుకే కోపం వచ్చింది. కసంటిది నా ఇంటి మనిషి అయ్యండి నువ్వు గిసంటి పని చేస్తే చూసి నాకు ఇంకెంత కోపం రావాలి. నీ భర్త నీకోసమే కదా గంత దూరం పోయి పని చేస్తుండు. నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలని, నీకు ఏ లోటు రాకుండా చూసుకోవాలనే కదా. అసంటి అమాయకుణ్ణి ఎట్లా మోసం చేయబుద్దయింది నీకు? బాబా, నన్ను క్షమించండి, ఇంకోసారి ఇలా తప్పు చెయ్య. ఆయనకు తెలిస్తే బాధపడతాడు, జీవితాంతం తెలియవద్దు ఆయనకి. బుద్ధి
తెలుసో తెలియకో తప్పు చేసినావు. ఇక నేను నీ భర్తను అర్థం చేసుకొని మంచిగుండు. తొందరలోనే నీ భర్త వస్తాడు, సరేనా? జరిగిందంత పీడకలని మర్చిపో, అతనికి దూరం ఉండు, సరేనా? దా